ఆరాధించడానికి ప్రభువుకు కృప ఇచ్చాడు. ప్రభువుకెంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దూరం దగ్గర ఉండి నేటి పరిస్థితుల్లో నుండి పరిస్థితులకు అనుకూలంగా మనం దేవుని స్థుతించడానికి మన ప్రభు మనకు నేర్పించినటువంటి అనుభవం చాలా గొప్పది. అయితే మనం ప్రభు దినం కనుక ఏదైనా మన ప్రభు బలం ఉంటుంది. ప్రభు శరీరం, ప్రభు యొక్క రక్తము అనేది మనకు ఉంటుంది. ప్రభు రక్త మాంసాల్లో పాల్గొనే ముందు ఈ దినం రాజపేట బెరక ప్రార్థనా మందిరం నుండి ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా మీ అందరినీ కలుసుకోవడానికి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు కృప ఇచ్చినందుకై వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువుల వర్తమానంలో మనం ప్రభువులో ప్రవేశించే ముందు ద బుక్ ఆఫ్ రూత్ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉంది. రూత్ గ్రంథం ద బుక్ ఆఫ్ రూత్ చాప్టర్ 2 verse 8 8వ వచనాన్ని చదువుతాను చూడండి. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట విను, వేరొక పొలంలో ఏలు కొరటకు పోవద్దు, దీన్ని విడిచి పోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండను. 9వ వచనం, వారు కోలు చేను కనిపెట్టి వారిని వెంబడించు, నిన్ను ముట్టకూడదని యవనస్తులకి ఆజ్ఞాపించి నీకు దాహం ఉన్నప్పుడు కుండల ఎద్దకు పోయి పనివారి చేతులు నీకు త్రాగుమని చెప్పాను. ప్రియ స్నేహితులందరి, మరి ప్రభువులలో ప్రవేశించాలి కనుక ప్రభు బలకొరకైన ఒక మాట మనం చదువుకుందాం. పరీక్షా సమయం, దేవుని సన్నిధిలో మనమందరం పరీక్షించుకునే సమయం. ఫస్ట్ కొరింథియన్ పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం, ఫస్ట్ కొరింథియన్ చాప్టర్ 11 verse 28 చూడండి, చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునేను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో నుండి త్రాగవలెను. ప్రియ స్నేహితులారా, ఇప్పుడు ఈ వాక్యానుసారంగా దేవుని వాక్యం మనం వినేటప్పుడు మనము దేవుని వాక్యానికి లోబడి దేవుని వాక్యం ద్వారా ఏదైనా మనం గద్దించినప్పుడు, మనం చూపించినప్పుడు మనం లోబడి విధేయత చూపించి క్షమాపణ అడిగి ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా రొట్టెలను, ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసములను మనం పాలు పంపులు పొందవలసి ఉంటుంది. ఈ దినం ఆరాధనలో రూతు యొక్క దీనత్వం ద్వారా ప్రభు చేసిన 7 అనుభవాలు, సొంత సూత్రాలు మనం నేర్చుకున్నాం. 7 అనుభవాలు, 7 తలపుల ప్రకారంగా మనం ప్రభువును ఆరాధిస్తూ వచ్చాం. ఇప్పుడు రెండవది, మరి టేబుల్ మెసేజ్లో ప్రభువుల యొక్క వర్తమానంలో మనం చదువుతున్న భాగం రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం ప్రకారం, నా మాట విను. రూతు యొక్క విధేయత, రూతు ఒబిడియన్స్, ఆమె చూపినటువంటి ఆ విధేయత అనేది చాలా ప్రాముఖ్యం. ఈ దినాల్లో ఒబిడియన్స్ అనేది చాలా ప్రాముఖ్యం. మనం ఎంత గొప్పవారమైనా కావచ్చు, కానీ ప్రియ స్నేహితుల సహోదరి, ఎంత గొప్పవారమైనా కావచ్చు, ద మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాబిట్స్, అలవాటుగా ఉండాల్సింది ఏంటంటే ప్రతి చిన్నదానికి మనం లోబడడం నేర్చుకోవాలి. ఏం చేయాలి? మనం లోబడడం నేర్చుకుంటే చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రభు కూడా మరి దేవునికి లోబడి విధేయత నేర్చుకున్నాడు. చూడండి, ఆ రూతుకు చెప్పినటువంటి మాటలో ఆమె పొలంలో పరిగెత్తుకోవడానికి పరదేశిగా ఆ ప్రాంతానికి కొత్తగా
వచ్చినప్పటికీ రూతు పోషణ కొరకై ఆ దినాల్లో పరిగె ఏరుకునే అనుభవంలోనికి ఒక పరిగె ఏరుకునే స్థితిలో ఉన్నటువంటి ఆ స్త్రీ, స్వతంత్రత లేనటువంటి ఆ స్త్రీ వేరొకరి పొలంలో, బోయజు యొక్క పొలంలో మరిగె ఏరుకుంటూ ఉన్నప్పుడు ఆమెను చూచినటువంటి బోయజుకు ఆమె మీద ప్రేమ కలుగుతా వచ్చింది. కారణం ఏంటంటే దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది. ద బుక్ ఆఫ్ సాంగ్స్ కీర్తనలు 139లో కాబట్టి అక్కడ ఒక మాట కీర్తనకారుడు కొన్ని అనుభవాలు మనకు అక్కడ రాచిపెట్టి ఉంచారు. 139 కీర్తనలు 139 1 వర్స్ చూడండి. 1 to 3 యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుంటా, నేను లేచుతా, నీకు తెలియదు. నాకు తలపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేయించున్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగా తెలుసుకుని ఉన్నావు. ఆ పొలంలో ఏరుకునేటప్పుడు రూతు యొక్క విధేయతను బోయజు చూసినట్టు మనం ఈ వాక్యంలో మనం అండర్స్టాండింగ్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఈ 149 కీర్తనలో 1 to 3 వర్స్ ఎందుకు మనం చదువుకున్నామంటే దేవుడు అక్కడ మనల్ని పరిశీలిస్తూ ఉన్నాడు. మనల్ని అన్ని విషయాల్లో పరిశీలిస్తూ ఉన్నాడు. మనం కూర్చోవడం, మనం నిలబడడం, మనం మాట్లాడడం, మనం పడుకోవడం, మనం తిని త్రాగడం అన్నింటిలో చాలా క్రమశిక్షణ అనేది ఉంటుంది క్రైస్తవుడికి. దేవుడు పరిశోధించినప్పుడు అర్థమవుతా దావీదులో ఏది కూడా కనబడలేదు. ద బుక్ ఆఫ్ సాంగ్స్ చాప్టర్ 17 వర్స్ 3లో రాత్రి వేళ దావీదును దేవుడు దర్శించినప్పుడు ఆయనలో ఏ దురాలోచన దేవుడికి కనబడలేదు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. బోయజు రూతును పరిశీలించినప్పుడు ఆమె ముసుగు, ఆమె బట్టలు కట్టిన విధానం, ఆమె యొక్క పరిస్థితులన్నింటిలో ఆ విధేయతను దేవుడు బోయజుకు చూపించాడు. రూతులో ఉన్నటువంటి విధేయతను దేవుడు నిన్ను కూడా మందిరానికి వచ్చినప్పుడు నీ నడక, మందిరంలో ప్రవేశించేటప్పుడు కొంతమంది డబ్ అని గంతులు వేసినట్టు నడుస్తూ ఉంటారు. మందిలో కూర్చోవడం కూడా లైన్గా క్రమశిక్షణ ఉంటుంది. లైన్గా కొంతమంది ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. అర్థంగా ఎక్కడ పడితే అలా కూర్చోవడం అది విధేయత కాదు, అది క్రమం కాదు. సిస్టర్స్ ముసుగు వేసుకోవడంలో అర్థంగా అనేక విధాలుగా, తర్వాత కూర్చోవడంలో, చూడడంలో, మాట్లాడడంలో, క్రైస్తవ జీవితంలో నీ విధేయత దేవుడి మందిరంలో కనబడాలా, సమాజంలో కూడా కనబడాలి. రూతు పొలంలో కనబడతా ఉంది. రూతు యొక్క విధేయత పొలంలో కనబడతా ఉంది. అందుకే బోయజు అని చెప్పాడు. ఈ మాట ద్వారా మనం 5 లేక 7 తలంపులు మనం ధ్యానం చేసుకున్న తర్వాత మనం ప్రభువులో ప్రవేశించబోతాం. మొదటి రూతులో ఉన్నటువంటి విధేయత ఏంటంటే చూడండి, ఇక్కడ బోయజు అంతా చెప్తూ వచ్చాడు, నా కుమారి రూతుతో, నా కుమారి నా మాట వినము. మొదటిది ఆయన మాట వినడం చాలా శ్రేష్టం. ఆయన మాట వినడంలో మాటకు విధేయత చూపడం చాలా ప్రాముఖ్యమైనది. ప్రియ స్నేహితులు, ఈ రోజుల్లో అనేకులు దేవుని మాటను అతిక్రమించే ప్రజలు ఉన్నారు. కుటుంబాల్లో తల్లిదండ్రుల మాటను అతిక్రమించే వారు ఉన్నారు. కుటుంబంలో అత్త మాట కోడలి వినదు, కోడలి మాట అత్త వినదు. కుటుంబంలో భార్య మాట భర్త వినడు, భర్త మాట భార్య వినదు. ఎంతోమంది వ్యతిరేకులు ఉంటున్నారు. తల్లిదండ్రుల మాట పిల్లలు వినరు. అలాంటి పరిస్థితి లోకంలో ఉంటుంది. అలాంటి నీకు నాకు ఈ దినం రూతును ఒక మాదిరిగా ఉంచి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు అనేకమైనటువంటి తలపులు తీసుకుని రాబోతా ఉన్నాడు. నా మాట వినము. చూడండి, అందుకని దేవుని ప్రజలు దేవుని మాట వినలేదు అని దేవుని వాక్యం రాయబడింది.
ఐజియా చూడండి, పరిశుద్ధ బైబిల్లో నుండి ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 6 వర్స్ 19. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనం. మనం తొందరగా ఈ భాగాన్ని మనం చూసుకొని మన ప్రభువులో ప్రవేశిద్దాం. చూడండి ఆ మాట, భూలోకమా భూలోకమా వినుము, వినుము, భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినుము, ఈ జనులు నా మాటలు వినుకున్నారు, నా మాటలు వినుకున్నారు. భూలోకమా వినుము, చాలు. భూలోకమా వినుము, ఈ జనులు నా మాట ఏం చేయలేదు, వినుకున్నారు. ఈ జనులు నా మాట వినుకున్నారు, వినుకున్నారు. ప్రియా స్నేహితుల సహోదరి, దేవుని వాక్యములో మనం చదువుకున్నటువంటి ఈ మాటలో నువ్వు నేను చూస్తే దేవుని వాక్యం ఏమని రాయబడింది, ఏమని రాయబడింది? భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినుకున్నారు, నా ధర్మశాస్త్రం విసర్జించుచున్నారు కనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. ఎవరైనా దేవుని మాట వినకపోతే, ధర్మశాస్త్రంలో దేవుని వాక్యాన్ని పరిశుద్ధ బైబిల్లో సెలవిచ్చే మాట ఎవరైతే వినరో వారి మీదకి ఏముంది? నేను కీడు రప్పించబోతా ఉన్నాను. ఒకేలైతే ప్రియ స్నేహితుల సహోదరి, ఇంకా ఎవరైనా దేవుని మాటను నిర్లక్ష్య పెడతా ఉంటే, ఇంకా ఎవరైనా దేవుని వాక్యాన్ని తృణీకరిస్తా ఉంటే, నిర్లక్ష్య పెడతా ఉంటే, అలాంటి వారు వెంటనే మార్పు పొందండి. అలాంటి వారు వెంటనే దేవుని మాటకు విధేయత చూపించండి. రూతుతో ఒక్క మాట బోయజు చెప్పగానే లోబడింది, తన ఒబీడియన్స్ అంతా చూపించింది, లోబడింది. రూతు వలె దినము లోబడడానికి, మాటను గౌరవించడానికి, మాటను అంగీకరించడానికి, మాటకు విధేయత చూపించడానికి, గౌరవించడానికి నేర్చుకో. లేకపోతే దేవుని ద్వారా కీడు ఉన్నది. ప్రియా స్నేహితుల సహోదరి, కీడు ఉన్నది. ఇంకో మాట చూడండి, ఇది వేసుకున్నాం, ద బుక్ ఆఫ్ డిటోనమీ. చూడండి ఆ మాట మనం చూసుకుందాం. ద బుక్ ఆఫ్ డిటోనమీ చాప్టర్ 32 వర్స్ 1. చూడండి, దేవుడు అక్కడ మనుషులు కాక భూమి ఆకాశమును పిలుస్తా ఉన్నాడు. పరిశుద్ధ బైబిల్లో నుండి ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం మనం చదువుకుందాం. చూడండి, 32వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఈ మాటను బయటపరుస్తున్నాడు. చూడండి ఆ మాట, ఆకాశ మండలమా చదువుతాను. ఆకాశ మండలమా ఏం చేయాలంట? ఆకాశ మండలమా ఏం చేయాలి? చెవియకుము, నేను మాట్లాడుదును. భూమండలమా నా నోటి మాట వినుము. దేవుని యొక్క నోటి మాట. బోయజు నోటి మాటను రూతు వింటా వచ్చింది. దేవుడు అంటున్నాడు, ఆకాశమండలమా శివకు నేను మాట్లాడతాను, భూమండలమా నా నోటి మాట వినుము. మనుషులు ఎందుకు వింటలేడు? ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 1 చూడండి, పరిశుద్ధ బైబిల్ నుండి యెషయా గ్రంథంలో మనకు ఇంకొక మాట మనం చదువుతున్నాం. ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 1 వర్స్ 2. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియకుము. నేను పిల్లలు పెంచి గొప్పని చేస్తేనే గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఈ దినాల్లో ప్రజలు దేవుని మీద తిరుగుబడుతూ ఉన్నారు. తిరగబడుతున్నావా? ఒకసారి పరీక్షించుకుని నీ జీవితాన్ని పరీక్షించుకుంటే నీకు మేలు, నీకు క్షేమం. దేవుని మాటకు లోబడడం నేర్చుకో. అందుకని భూమి ఆకాశమును దేవుడు పిలిచి చెప్పి, మీరు ఆలకించండి, ఈ ప్రజలు నా మీద తిరుగుబాటు చేసుకున్నారు. ఇంకేమనుకుంటున్నారు? ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 47 వర్స్ 8. పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుండి యెషయా గ్రంథం 47వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయంగా నివసించుచు నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరు లేరు, నేను ఎదవాలై కూర్చున్నను,
పుత్ర శోకము నేను చూడదని అనుకొనుచున్నదా ఈ మాట వినుము. నువ్వు అనుకుంటా నాకేమి కాదు, నాకేమి కాదు, నాకేమి కాదు, నాకు ధన సంపద ఉన్నది, నాకు పేరు ఉన్నది, ప్రఖ్యాతులు ఉన్నాయి, అర్థంగా నేను గొప్పగా చేయబడ్డాను, నాకే కీడు రాదు, నాకే నష్టం రాదు, నాకే బాధ రాదు అని అనుకుంటున్నావేమో. దేవుడు అంటున్నాడు నా మాట విను, ఒక్క దినములో ఏమంటున్నాడు, ఒక్క దినములోగా ఒక్క నిమిషములోనే నేను పుత్ర శోకమును వైద్యమును ఈ రెండు నీకు సంభవించును. నువ్వు అధికముగా శకునము చూసినా నువ్వేం చేయలేవు, చూసినను తప్పించుకోలేవు. కన్నపిచ్చాచ మాయ తత్ర చోర కార్యములు చేసినా తప్పించుకోలేవు. వారు నువ్వు లోబడు, లోబడు. నాకేమి కాదనుకుంటున్నావేమో, నాకేమి కాదనుకుంటున్నా. రూతు కొత్తగా పరదేశిగా స్థలానికి వచ్చిన బోయజు మాటకు ఏం చేసింది, ఓబెడియన్స్ చూపించింది, విధేయత చూపించింది, విధేయత చూపించింది. ఇదే నువ్వు కూడా లోబడు, దేవునికి లోబడు. ఒక్క దినంలో ఒక్క నిమిషంలో దేవుడు అనుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. నీ మాటకు అర్థం లేకుండా, నీ జీవితానికి అర్థం లేకుండా, నీ నడవడికి అర్థం లేకుండా, ప్రియ స్నేహితులు, దేవుని భయం లేకుండా, దేవుని భయం లేకుండా, నీ ఇష్టానుసారం నువ్వు నడిచిందే నడక, నువ్వు పాడితే పాట, నువ్వు మాట్లాడితే మాట అని నువ్వు అనుకుంటే ఒక్క క్షణంలో చూడండి, ఒక్క నిమిషంలో, ఒక్క దినంలో ద బుక్ ఆఫ్ ఫస్ట్ తెస్సలోనికే పౌలు అపోస్తలుడు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక చూడండి, చాప్టర్ 5:3. మన కొత్త నిబంధనలో ఈ యొక్క మాట మనం చూసుకుంటాం. ఆ మాట మనం చూస్తే దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది. ప్రభువునందు ప్రియమైనటువంటి స్నేహితుల సహోదరి, ఈ భాగం 5వ అధ్యాయంలో వచ్చిన పౌలు చెప్తూ వచ్చాడు, లోపల నెమ్మదిగా ఉన్నది. ఏమనుకుంటున్నారు ప్రజలు? నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదని చెప్పుకొచ్చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లు వారి మీద ఆకస్మికంగా నాశనం తపస్సుకుంటున్నారు. నెమ్మదిగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది, దిగులు లేదు, భయం లేదు అనుకున్న సమయంలో దేవుడు భూమికి నీకు నాకు ఏం చేస్తా ఉన్నాడు. ఎవరు దేవుని మాట వినరో దేవుని మాట వినరు. కాబట్టి ఒబీడియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లోబడాలి. కాబట్టి రోజు మొదటిగా ఆయన మాటకు లోబడింది, ఆయన మాటకు లోబడింది. నా మాట విను. కాబట్టి బోయస్ మాట ఏం చేసింది, బోయస్ మాట వినింది కాబట్టి బోయస్ పొలంలో ఏరుకోవడానికి అర్హత లభించింది. నువ్వు నేను కూడా దేవుని మాట వింటే, దేవుని మాటకు విధేయత చూపిస్తే నీకు నాకు లోకంలో రూతు వలె ఏం కలుగుతుంది, మనకి ఏం కలుగుతుంది, అర్హత లభిస్తుంది. ఆ పొలంలో ఉండే హక్కు లభిస్తుంది, ఆ సంఘంలో ఉండే ధన్యత లభిస్తుంది. పొలము దేవుని యొక్క సంఘం. కనీసం అరిగి ఏడుకునే స్థితిలో ఉండడానికి నీకు లభిస్తుంది. ద బెస్ట్ ఆఫ్ లక్. రూత్ యొక్క లైఫ్ ఏంటంటే, రూత్ యొక్క జీవితంలో మోయాబులో నుంచి వచ్చి బెత్లెహేములో ఏముంటుంది, బెత్లెహేములోని పొలంలో పరిగెత్తుతా ఉంది. బెస్ట్ ఆఫ్ లక్, మంచి జీవితం లభిస్తారు. ఆ మాట వినుకుని బట్టి బోయాజుకి రూత్ మీద ఏం కలిగింది, కటాక్షం కలిగింది, ప్రేమ కలిగింది. అందుకనే రూతు గ్రంథం 2వ వచనంలో మోయాబురాలైన రూతు, నీ సెలవైన నేను పొలంలోనికి పోయి ఎవరి కటాక్షం పొందునో వారి వెనుక వెళ్తుందని నయంతో చెప్పగా ఆమె నాకు మరి పొమ్మనెను. ప్రభువుతో ప్రేమైన స్నేహితుల సహోదరి, కాబట్టి బోయాజు యొక్క కటాక్షము అర్థమైందా, ఎవరి మీదకి వచ్చింది, రూతు మీదకి వచ్చింది. రెండు మరోసారి చదువుకుందాం. కాబట్టి ప్రభు యొక్క కటాక్షం ఎవరి మీదకి వస్తుందంటే ఆయనకు విధేయత చూపే వారి మీదకి వస్తుంది. సెకండ్ వన్ రండి, రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి నా మాట వినుము. రెండో తరపు ఏంటంటే
విధేయతలో మరి ప్రియ స్నేహితుల సహోదరి నేర్చుకోవడం. చూడండి ఏమాట హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రభు చూపించినటువంటి విధేయత మనం చూసుకున్నాం. ద బుక్ ఆఫ్ హీబ్రూస్. అందరు తీయండి బైబిల్, అందరు తీద్దాం, బైబిల్ తీసుకుందాం, ఆ వాక్య భాగాన్ని చూద్దాం. 5వ అధ్యాయం ప్రియమైన స్నేహితుల సహోదరి 8వ వచనం మనం చదువుతాం. చూడండి, ఆయన కుమారుడైన తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకోలేను. యేసు ప్రభువారు కూడా ఏం నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడు. ఇంగ్లీష్ ఏమనుంది? Obedience by the things which he suffered. Obedience by the things which he suffered. మనం పొందే శ్రమల ద్వారా ఏం నేర్చుకుంటాం? విధేయత నేర్చుకుంటాం. ఆ మాట వెనుకలో విధేయత చూపించడంలో రూతు ఏం నేర్చుకుందంటే శ్రమ పడడం నేర్చుకుంది. ఈ రోజులో అందరూ సుఖం కావాలని కోరుకుంటారు. అందుకనే నైవేద్య రూతు చెప్పింది, నేను వెళ్ళి పని చేసుకొని వస్తాను అని చెప్పింది. ఏం చెప్పింది? నేను వెళ్ళి మన జీవనం కొరకై నేనేం చేసుకొని వస్తాను? పని చేసుకుని వస్తాను. పౌలు అపోస్తలుడు చెప్పాడు, పని చేయని వాడు అసలు భోజనమే చేయకూడదు. ఏం చేయకూడదు? పని చేయని వాడు ఎవరైనా సంఘంలో ఉంటే, సంఘంలో కానీ ఇంట్లో కూడా ఉంటే ఏం చేయకూడదు? అలాంటి వాడు భోజనం చేయకూడదు అనే మాట మనం చూస్తాం. అందుకని ఈ రూతు ఏం నేర్చుకుందంటే పని చేయడం నేర్చుకుంది. పని చేయడానికి విధేయత చూపించింది. ప్రియ స్నేహితుల సహోదరి, చాలా మందికి సుఖం పొందడం అలవాటు. ద బుక్ ఆఫ్ తిమోతి, 2 తిమోతి చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చాప్టర్ 3:4 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. 2వ తరగతిలో శ్రమ ద్వారా విధేయత నేర్చుకోవడం. దేవుని మాట వింటే నువ్వు శ్రమ పడడం నేర్చుకుంటావు. చూడండి 4వ వచనం చదువుతాం. ద్రోహులు, మూర్ఖులు, గర్వాలు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. ఈ దినాల్లో ప్రియ స్నేహితుల సహోదరి, ఎవరికంటే ఎక్కువగా దేవుని కంటే ఎక్కువగా సుఖము అనుభవించువారు. సుఖాన్ని కోరుకుంటున్నారు ఈ రోజులలో. కానీ రూపు ఏం కోరిందంటే చెప్పండి, ఏం కోరింది? శ్రమ పడడానికి నేర్చుకుంది. నువ్వు విధేయత ఉంటే ప్రభువుతో ప్రియమైనటువంటి స్నేహితుల సహోదరి, ప్రభువే విధేయత నేర్చుకున్నాడు. ప్రభువే శ్రమ పడడానికి లోకంలోకి వచ్చాడు. ప్రభువే నేర్చుకుంటూ వచ్చాడు. ప్రభువే విధేయతను నేర్చుకున్నాడు. ఎంత మాదిరి. కాబట్టి రూతు కూడా ఆయన మాట విని ఏమి నేర్చుకుందంటే విధేయతను నేర్చుకుంటూ వచ్చింది. పౌలు సంఘానికి ఒక మాట చెప్పాడు. చూడండి, ద బుక్ ఆఫ్ 2 Thessalonians చూడండి. పౌలు అపోస్తలుడు 2 Thessalonians రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతాం. చూడండి, మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయమని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. మీలో కొందరు ఏ పని చేయక పరలోక జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకొచ్చున్నారని వినుచున్నాము. పని పాపనుడు ఏం చేస్తా ఉంటాడు? ఏదో ఒక గొడవ లొల్లి. ప్రియ స్నేహితుల సహోదరి, విధేయత నేర్చుకో. కాబట్టి విధేయతలో మొదటి తలపు ఏంటంటే రూతు బోయజు మాట వినింది, విధేయత చూపించింది మాటకి. రెండోది, బోయజు పొలంలో ఆమె ఏం నేర్చుకుంది? శ్రమ పడడం. విధేయత నేర్చుకుంటుంది. విధేయత నేర్చుకో. ఏం నేర్చుకోవాలా? విధేయత నేర్చుకో. పని చేయకుండా, పని పాఠం లేకోకుండా, అర్థందా? బైబిల్ చదివే సమయంలో బైబిల్ చదవకుండా, బైబిల్ విధేయత చూపకుండా, మందిరానికి విధేయత చూపకుండా, మందిరానికి విధేయత లేకుండా, సేవకుల మాట విధేయత లేకుండా, దేవుని మాట విధేయత లేకుండా, సంఘానికి విధేయత లేకుండా, తల్లిదండ్రులకు విధేయత లేకుండా
సహోదర సహోదరి విచ్చులుడిగా జీవితా ఉన్నారు. కాబట్టి ఫస్ట్ వన్ ఆయన మాటకు విధేయత చూపించడం. సెకండ్ వన్ విధేయతను నేర్చుకోవడం, అలవర్చుకోవడం, అభ్యసించడం, అభ్యాసం చేయడం. ఒక మ్యాథ్స్కి ఎలాగో ఒక ప్రాబ్లం తీసుకుని మనం అభ్యాసం చేస్తామో అలాగా దేవుని వాక్యాన్ని దగ్గర పెట్టుకొని నువ్వు చదువుకుంటా ఉంటే నువ్వు ఎలా విధేయత కావాలనో అనేది చూపిస్తుంది. తాగుండండి రూతు గ్రంథం 2వ అధ్యాయం. రూతు గ్రంథం 2వ అధ్యాయంలో 3వ తరగతి చూసుకుందాం రండి. 8వ వచనం. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి నా మాట వినుము. మూడవది రూతు యొక్క విధేయతలో 3వ తలంపు ఏంటంటే రండి యెషయా గ్రంథం 66వ అధ్యాయం. ద బుక్ ఆఫ్ ఐజయా చూడండి. ద బుక్ ఆఫ్ ఐజయా ఏంటన్నది చాప్టర్ 66 66 యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో ఒక మాట మనం చూసుకుందాం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 66 verse 2 66వ అధ్యాయం 2వ వచనం మధ్య భాగం నేను చదువుతాను చూడండి. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వారినే నేను దృష్టించుచున్నాను. ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో నలిగిన హృదయం గలవాడై. విధేయతలో మూడోది ఏంటంటే నలిగిపోవడం. రూతు పరిస్థితుల్లో బెత్లెహేముకు వచ్చిన తర్వాత ఆమె ప్రభు కొరకై నలిగిపోవడం నేర్చుకుంది. నలిగిపోవడం ఏంటి విధేయతలో మూడోది? ఏం చేయాలి? ప్రభు కొరకై నలగాలి. వాక్యం చేత, ప్రార్థన చేత, మోకాళ్ళ జీవితం, మోకాళ్ళ మీద బైబిల్ చదవడం, మోకాళ్ళ మీద ప్రార్థన చేయడం. అవునా? సమయం దొరికిన కొలది, సమయం ప్రార్థించిన కొలది ప్రియ స్నేహితుడ సహోదరి రూతు ఆ పొలంలో ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు రూతు నలిగిపోతా వచ్చింది. విధేయతలో నలిగిపోయినటువంటి విధేయత. నలిగిపోవడానికి ముందుగా విరిగిపోవాలి. ఇది మూడవ తరం. ఏం చేయాలా? విరగొట్టబడడం. అమ్మమ్మ నలిగింది అనే పదం వచ్చింది కాబట్టి దానికంటే ముందుగా మనం ఏంటి? విరిగిపోవాలి. చూడండి, చాలా మంది బలాఢ్యులు అనుకుంటారు, బలవంతులు అనుకుంటారు. బోధకు మాత్రమే అంకితం అవుతారు, బోధనకు మాత్రమే పరిమితులు అవుతారు. పాడడానికి మాత్రమే కొంతమంది పరిమితులు అవుతారు. పైకి వేసేవారితో కొంతమంది పరిమితులు అవుతారు. కానీ రూతు అక్కడ విరిగిన జీవితం, విరిగిపోయిన జీవితం. భర్తను కోల్పోయింది, స్వదేశాన్ని కోల్పోయింది, ఎరుగని జన్మ దగ్గరికి వచ్చింది. కారణం ఏంటంటే ఆమె అంత శరీరంతో విరగొట్టబడింది. ఆమె జీవితాన్ని మనం చూస్తే ఆమె చూడండి, దావీదు కీర్తనకారుడు మాట రాస్తాడు 51. ద బుక్ ఆఫ్ సాంగ్స్ చాప్టర్ 51 చూడండి. 50 చూద్దాం ఒక్క నిమిషం. 51 చాప్టర్ 51 51వ కీర్తన 17వ వచనం చదువుకుందాం. చూడండి 17వ చరణం. దహనం నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. ద థర్డ్ పాయింట్ ఏంటంటే రూతు ఇరిగిపోయిన మనస్సు కలిగి ఉన్నది. ఏమి ఇరిగింది? శరీర సంబంధమైన మనస్సంతా ప్రభువులో ఇరగొట్టుకుంది. యవన జీవితంలో ఉన్నప్పటికీ, యవన జీవితంలో తన భర్తను ఏం చేసింది? పోగొట్టుకున్నప్పటికీ. అందుకనే ఏమైనా గ్రంథంలో మాట్లాడబడింది, తన పెనిమిటిని పోగొట్టుకున్నటువంటి యవనురాలు తన పెనిమిటిని పోగొట్టుకున్నటువంటి యవనురాలు గోనెపట్ట కట్టుకొని ఏ విధంగా అంగలార్చునో. కాబట్టి ప్రియ స్నేహితుల సహోదరి రూతు అంత అంగలార్పులో ఉన్నప్పటికీ, అర్థమైందండి, అంత అంగలార్పులో చూడండి
ద బుక్ ఆఫ్ జోయెల్ చూడండి జోయెల్ యోవేలు గ్రంథం చాప్టర్ 1 ఒకటో అధ్యాయం వర్స్ 8 వర్స్ 8 ఎనిమిదో వచనం చూడండి. పెనిమిడికి పోయిన యవనరాలు గోరెపట్ట కట్టుకొని అంగలార్చినట్టు నీవు అంగలార్చుము. అయ్యో దేశము ఈ విధంగా ఉంది, అయ్యో కుటుంబాలు ఈ విధంగా ఉన్నాయి, అయ్యో పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. ఒక పెనిమిడికి పోయిన యవనస్తురాలు ఏ విధంగా గోరెపట్ట కట్టుకొని ఆ మనస్సు భరించలేక ఎలాగ ఎరగొట్టబడుతుందో ఆ పరిస్థితుల్లో రూతు తన యవన స్థితిలో పెనిమిటిని కోల్పోయి, ఆధారం కోల్పోయి, మామను కోల్పోయి, కుటుంబాన్ని కోల్పోయి, బంధువులు కోల్పోయి ఆమె అంగలార్పు ఎరగొట్టబడింది. బ్రోకెన్ హార్ట్ అంగలార్పు. చూసారా ఈ అంగలార్పు ఉందా నీకు? ఈ రోజుల్లో వృద్ధాప్యంలో ఉన్నటువంటి వీడియోస్ లేదు అంగలార్పు. చూడండి భయంకరమైనటువంటి జీవితం. దేవుని సన్నిధిలో బ్రోకెన్ యువర్ హార్ట్. నువ్వు అంగలార్పు నీ హృదయం అంగలార్పుతో నింపబడడం. ఫస్ట్ వన్ ఏంటి? ఆమె విధేయత చూపించింది. రెండోది ఆమె విధేయత నేర్చుకుంది. విధేయతలో మూడోది ఏంటంటే విరిగిపోయిన విధేయత, అంటే అంగలార్పు. బ్రోకెన్ హార్ట్ ఏంటి? బ్రోకెన్ హార్ట్ అంగలార్పుతో ఉన్నది. ఆ పొలంలో ఒకవేళ ఏదైనా జ్ఞాపకం వస్తే, ఆ పొలంలో తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే, కానీ ఆమె అంగలార్పంతా ప్రభుపై వచ్చింది. ప్రియ స్నేహితుడా, సహోదరి, ప్రభుపై, దేవుని వాక్యంపై, ఆమె అత్తపై, ఆ మాటపై, బోయే చెప్పిన మాటపై. ఫోర్త్ వన్ చదువుకుందాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం. ఆ మాట మర్చిపోదు. 2వ అధ్యాయం 2వ వచనం. 2వ అధ్యాయం 4th వన్లో మనం చూద్దాం. అప్పుడు బోయేలు రూతుతో, నా కుమారి, నా మాట విను, వేరొక పొలంలో ఏలుకొనకు పోవద్దు. ఆయన చెప్పిన మాట ఏంటంటే నువ్వు వేరొక పొలంలోనికి ఏం చేయొద్దు, వెళ్ళవద్దు. చూసారా, గడప దాటద్దు అంటే దాటదు. అదవునా? ఈరోజు అనేకులు విచ్చలవిడిగా తిరుగుతా ఉన్నారు. సేవకుడా, ప్రాంతంలో కనిపెట్టి సమయంలో ఎవరి మీద ఆధారపడకు, వేరే పొలంలోనికి వెళ్ళకు, వేరే వారిని అనుసరించకు, వేరే వారి మీద ఆధారపడకు. నీ పిలుపు నిశ్చయిత, నీ సేవ నిశ్చయిత ఈ సమయంలో కనబడుతుంది. నువ్వు ప్రభు మీద వేరొక చోటికి నువ్వు వెళ్ళకుండా ఉండేది కనబడుతూ ఉంది. ప్రియ విశ్వాసి, ఈ సమయంలో నువ్వు స్థిరపడడానికి ఏదొక విధానం వెతుక్కోవాక నీ దర్శనంలో నిలబడు, కనిపెట్టు. ఏ బడ నుంచి చెక్కబడ్డావో, ఏ గోత నుంచి తీయబడ్డావో దానిలో నిలబడు. మందిరం లేదని అర్థమవుదా? సేవకులు వస్తలేదని అర్థమవుదా? విశ్వాసం చెరువుడిగా అర్థమవుదా? మందిరాలు పోయిపోయినాయి అర్థమవుదా? పోషణకరమైందని ప్రజలు అనేకమైన సేవకులు అనేకమైన ఆధారపడే స్థితికి రాకుండా ప్రభుపై ఆధారపడడం. ఫోర్త్ వన్ ఏంటంటే వేరొక పొలంలోనికి వెళ్ళవద్దు. అంటే ఆ నియమానికి వేరొక పొలంలో రూతు అడుగు పెట్టలేదు. అంత విధేయత చూపించింది. ఏం చూపించింది? అంత విధేయత చూపించింది. ఏంటి? వేరొక పొలంలో అడుగు పెట్టలేదు, వేరొక స్టెప్ తీసుకోలేదు. ఆమె రిటర్న్ బ్యాక్ అవ్వలేదు. ఆ మాట నిర్లక్ష్యం పెట్టలేదు. ప్రియ స్నేహితుల సంగతి ఇది నువ్వు ప్రభు మాటను లక్ష్య పెట్టడానికి గుర్తుంచు. అది విధేయత అంటే. అంటే ఆ మాట వినకపోతే, ఈ మాటను వినకపోతే దేవుని మాటనే నిరాకరించాడు. దేవుని మాటనే యేసు వారు లూకాసు వార్తలో ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మీ మాట వినువాడు నా మాట వినడు, మీ మాట వినకపోతే నా మాట కూడా వినడు. నా మాట కూడా వినడు అని దేవుడు వాక్యం. ప్రభువులో ప్రియమైనటువంటి స్నేహితుల సహోదరి, చూడండి లూకా రాసిన సువార్త, గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 10 వర్స్ 16. లూకా రాసిన సువార్త మరి 10వ అధ్యాయం 16వ వచనంలో చూడండి. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మల్ని నిరాకరించువాడు
భవిష్యత్తులో రూతు యొక్క జీవితం కట్టబడడానికి ఏంటంటే బోయజు మాత్రం లక్ష్యం పెట్టింది. ఏం చేసింది? ఎంత గొప్ప విధేయత, ఎంత గొప్ప విధేయత. ఇది నాలో అనేక మంది దేవుని యొక్క మాటను వినకుండా 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 ఎంతో మంది నష్టమేంటి? ఆయన మాట వినడం. ఆ మాటకు రెండోదేంటి? విధేయతను నేర్చుకోండి. మూడోదేంటి? విరగొట్టబడిన విధేయత. నాలుగోదేంటి? వేరొక పొలంలోనికి వెళ్ళకుండా ఆయన మాటలు లక్ష్య పెట్టడం, గౌరవించడం, విధేయత. ఏం చేయడం? వెళ్ళను లోకము వెంబడి, వెళ్ళెదను నా ప్రభు యేసు వెంబడి. సరస్వతి పాడబడ్డారు. వెళ్ళను లోకము వెంబడి, వెళ్ళెదను నా ప్రభు యేసు వెంబడి. ఎక్కడికి వెళ్ళను? ఓ ఋతు, నువ్వు ఎక్కడికి వెళ్ళదు? వేరే పొలంలోనికి వెళ్ళదు. ఎన్నో పొలాలు ఉన్నాయి, ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎంతో మంది బోధకులు ఉన్నారు. చెప్పబడినటువంటి బోధలు చేసి అనేక లోపొచ్చుకొని పాడు చేసే బోధలు ఉంటున్నాయి, కల్పితమైన బోధలు ఉంటున్నాయి. అందుకనే వెళ్ళను వేరొక పొలములోనికి, వెళ్ళను వేరొక పొలములోనికి, ఉండేదాను నా బోయజు పొలములో. ఎవరి పొలంలో? యేసు ప్రభువే బోయజు యొక్క పొలంలో ఉండడం నేర్చుకో ప్రియ స్నేహిత సహోదరి, నేర్చుకో. వెళ్ళక గౌరవించు. అర్థమైందండి? నాలుగో తలంపు ఏంటంటే బోయజు మాటను ఆమె ఏం చేసింది? లక్ష్య పెట్టింది, గౌరవించింది. అది విధేయత. కీర్తనలన్నీ మనం చదువుకుందాం. ఋతు గ్రంథం 8వ అధ్యాయం, 2వ అధ్యాయం, ఋతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట విను, వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఏం చేయదు? దీనిని విడిచిపెట్టకూడదు. సహవాసాన్ని ఏం చేయకూడదు? సహవాసాన్ని విడిచిపెట్టకు. ఏంటి సహవాసం? ప్రభువునందు ప్రియమైనటువంటి స్నేహితుల సహోదరి, The book of Acts chapter 2, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం. దీనిని విడిచిపెట్టద్దు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం. తీశారా? 2వ అధ్యాయం 42వ వచనం. The book of Acts chapter 2 verse 42, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. చూడండి, వీరు అపొస్తలుల బోధయందు, సహవాసమును, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయడంలో ఎడతెగక ఉండేది. ఏమన్నారంట? అపొస్తలుల బోధ, తర్వాత ఏంటి? సహవాసము, తర్వాత రొట్టె విరుచుట, ప్రార్థన. ప్రియ స్నేహితుల సహోదరి, అది బోయజు పొలంలో ఉన్నది. యేసు ప్రభు పొలం. సంఘం యొక్క నియమం వాక్యము, సహవాసం అంటే ఇద్దరి కంటే ఎక్కువ. తర్వాత ఫెలోషిప్. సహవాసం అంటే ఏంటి? ఫెలోషిప్, అన్యోన్యత. రొట్టె విరుచుట అంటే ఏంటి? బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్. తర్వాత ఏంటి? ప్రేయర్. కంటిన్యూ ప్రేయర్. ప్రార్థనలో ఎడతెగక ఉండడం. కాబట్టి బోయజుకు బోయజు ఏం చెప్పాడంటే రూతుకి, దీనిని నువ్వు విడిచిపోవద్దు. నువ్వు కట్టబడాలంటే దీన్ని విడిచిపోవద్దు. ఎంత బాగా చెప్పాడు. ఈరోజు అనేకులు ఏం చేస్తా ఉన్నారు? హద్దులు దాటుతా ఉన్నారు. ఫ్యామిలీ క్రమం లేదు, సంఘ క్రమం లేదు, ఊరు క్రమం లేదు, సమాజం యొక్క క్రమం లేదు, విచ్చలవిడి యొక్క జీవితాలు. అటువంటి వారికి రూతు మాదిరి. బోయజు యొక్క బోధన లక్ష్య పెట్టింది, గౌరవించింది, విధేయత చూపించింది. తర్వాత విడిచిపెట్టలేదు. ఎంతకాలం విడిచిపెట్టలేదు?
అన్ని ఎవరు పోతాయి, గోధుమలు పోతాయి, ముగి వరకు ఆమె ఏర్పరచు బోయజు పనికెత్తల ఇద్దరు నిలకడగా ఉండేను. కంటిన్యూగా అర్థందా? నీ నీ రీవర్క్ రక్షణ పొందిన దినం తిరిగి నువ్వు మరణం సమాధి చేయడం వరకు నువ్వు వదిలిపెట్టక రూతు విడిచిపెట్టలేదు. ఎక్కడి నుంచి? ఆరంభం మొదలుకొని ముగింపు వరకు. ఆరంభం ముగింపు. ఒక భక్తి జీవితం ప్రభువులో ఆరంభం కంటే ముగింపు ఎలా ఉన్నది, అది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఏం చేయలేదామే? విడిచిపోలేదు. అంటే ఏం కాదు? ఇంగ్లీష్ ఏముంటుంది? విడిచిపోలేదు. విడిచిపోలేదు. కాబట్టి విడిచిపోక ఉండడం అనేది విధేయత. 5th వన్ చూద్దాం రండి. 5th వన్ రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం వాక్యం చదువుకుందాం. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట విను, వేరొక పొలంలోనికి ఏర్పడి పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికర్తల ఇద్దరు ఎక్కడగా ఉండును. ఇప్పుడు ఏమన్నాడు? విడిచిపోవద్దు నా పనికర్తల యొద్ద. అర్థమైందండి? పరిచారకులతో కలిసి ఉంటాం. ఇప్పుడు ఏమన్నా పనికర్తలతో ఉండడం అంటే దేంట్లోకి వచ్చింది? ఆమె సహవాసంలోకి వచ్చింది. దేంట్లోకి వచ్చింది? ఇప్పుడు పనివారం కూడా ఉంటుంది. ఏరుకునే వాళ్ళు పనికి వచ్చిన మనం దగ్గరికి చేసుకుంటామా? ఎలగొడతాము. ఇప్పుడు రూతు ఎక్కడికి వచ్చిందంటే, ఆ విధేయత ఎక్కడికి తీసుకొచ్చిందంటే ఆయన పరికర్తలతో ఉండే సహవాసంలోకి తీసుకుని వచ్చాడు. కారణం ఏంటి? ఆమెను పిలిచినటువంటి దేవుడు నమ్మదగినవాడు. ఇది నీకు నాకు అలాంటి ఫెలోషిప్ చాలా ప్రాముఖ్యమైనది. విడిచిపోయినటువంటిది ఎట్లా వచ్చిందంటే, ఇప్పుడు నేను అంటాను, ఆమె నలిగిపోయినటువంటి స్థితి. అది ఎలా సంపాదించుకుంటామే? ఆ విధేయత నలిగిపోయింది. ఇప్పుడు ద బుక్ ఆఫ్ సామ్స్ 51:17. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. చూడండి, అక్కడికి వెళ్దాం. ఎట్లా ఆమె ఏం చేయబడిందంటే, విరిగిన తర్వాత ఫస్ట్ ఒక మాట చెప్పాము, విరిగినటువంటిది. తర్వాత చూడండి ఇక్కడ నలిగిపోవడం. చూడండి 17 వర్స్ నేను చదువుతాను. 51వ కీర్తన 17వ వచనం. 51వ కీర్తన 17వ వచనం. విరిగి నా మనస్సు దేవునికి ఇష్టమైన బరువు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అర్థమవునా? నీ కటాక్షము చొప్పున సీయోనుకు మేలు చేయవు. ఇప్పుడు రూతు ఏ స్థితిలోకి వచ్చింది? విరిగింది. తర్వాత ఏమైపోయింది? నలిగిపోయింది. కాబట్టి సహవాసంలోకి వచ్చింది. పనికర్తల దగ్గరికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? ఆమె పోయేదో పనికర్తలు ఉన్నారా? ఎప్పుడన్నా చూసిందా? ఈ బల్ల చూసిందా? మందిరం చూసిందా? సహవాసం చూసిందా? ఇజ్రాయేల్ చూసిందా? బెత్లెహేము చూసిందా? బెత్లెహేములో క్రమం చూసిందా? బోయజు చూసిందా? బోయజులో ఉన్నటువంటి క్రమాన్ని చూసిందా? బోయజు పొలాన్ని చూసిందా? ఎంత వినీరాలు! ఆ పనికర్తల దగ్గర ఉంటుంటే ఇప్పుడు వారి దగ్గర ఉంటా వచ్చింది. నువ్వు ఉండమనసు ఉంటున్నావా? అదా చెప్పేమంటే చెప్పేస్తున్నావా? కాల్చేస్తున్నావా? ప్రియ సహోదరి, రూతు యొక్క జీవితం ఎలా ఉందంటే ఇప్పుడు విరిగి నలిగిపోయింది. అంటే పరిపూర్ణతలోకి వచ్చింది. రూతు యొక్క విధేయత ఎక్కడ తీసుకొచ్చింది? నువ్వు నేను కూడా ప్రభు కొరకై వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా, అర్థందా, నువ్వు ఇరిగి నలిగిపోతే చెరుకును విరగొట్టారు, తర్వాత నలగొట్టారు. విరగడము అంటే రెండుగా చేయబడ్డారు. 2 తుళ్ళు, 2 తుంటలు. నలగడం అంటే పిప్పి అవ్వడం. అర్థందా? సారం మొత్తం ఈరోజు అనుకుంటారు ఇరిగి నలిగిపోవడం పుస్తకాలలో చూసుకుందాం, సారం అంతా అయిపోయినట్టు చూసినారా? వృద్ధాపడ చూద్దాం, ఇప్పుడేందుకు ప్రభుత్వం అనుకుంటున్నాం. కానీ ఏ దినంలో ఏమి సంభవించినో నీకు తెలవదు. తన యవన జీవితాన్ని విరిచి నలగొట్టుకుంది. పౌలు ఒక మాట అన్నాడు చూడండి. పౌలు ఒక మాట
ద బుక్ ఆఫ్ ఫస్ట్ కొరింథియన్ చాప్టర్ 9 మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం ఫస్ట్ 27వ వచనం చూడండి. మా చదువుకున్న అపోస్తలుల బైబిల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం గాలికి కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోతున్నామో అని నా శరీరం నల్లగొట్టుకుని దాన్ని లోపరుచుకుంటున్నా. నీ యవ్వన జీవితాన్ని నీ చేతులకి లోపరుచుకో, నీ చేతులు పెట్టుకో, నీ గ్రిప్లో ఉంచుకో. నీ మనసును నీ హృదయాన్ని నీ శరీరాన్ని అదుపులో ఉంచుకో. రూతు యొక్క తన యవ్వన జీవితం అంతా కూడా భర్తలు కోల్పోయినా తన స్వాధీనం ఉంచుకుంది. కారణం ఏంటంటే అనుదినము విరిగి నలిగిపోతాను. పౌలు అన్నాడు, నేను ఎక్కడ భ్రష్టుడైపోతాను అంటే నన్ను నేను నలగొట్టుకుంటున్నాను, లోపరుచుకుంటున్నాను. నా శరీరాన్ని లోపరుచుకుంటున్నాను. ఎక్కడ శరీరం ఉప్పొంగి నా జీవితాన్ని పాడు చేసుకుంటున్నాను. ప్రియ యవ్వనుడా, ప్రియ స్నేహితుడా, సహోదరి, ప్రియ విశ్వాసి, ప్రియ సేవకుడా, నీ జీవితాన్ని నలగొట్టుకో, లోపరుచుకో, నీ స్వాధీనం ఉంచుకో. అది విధేయత. అది విధేయత. చాలా మంది ఆటలాడుకుంటారు తమ జీవితాన్ని, తర్వాత నష్టపోతూ ఉంటారు. నష్టపోయిన తర్వాత జీవితం మరి తిరిగి రాదు. నువ్వు కట్టుకో. అందుకే రూతు యొక్క విధేయత ఏంటి? రూతు యొక్క విధేయత ఫస్ట్ వన్ ఏం చేసింది? ఆయన మాటకి లోబడి, బోయస్ మాటకి లోబడి. రెండోది ఏం నేర్చుకుంది? శ్రమ పడడం నేర్చుకుంది, విధేయత చెందింది. ప్రభు ఎలాగ విధేయత నేర్చుకున్నాడో రూతు అలాగా నేర్చుకుంది. థర్డ్ వన్ ఏం చేసింది? విరగొట్టబడినటువంటి విధేయత. ఏం చేసిందామె? అనుదినం మనకి వస్తూ పోతూ ఏం నేర్చుకుంది? విరిగిపోవడం నేర్చుకుంది. ఫోర్త్ వన్ ఏం చేసింది? బోయజు మాటకు లక్ష్య పెట్టింది. బోయజు మాటను, దేవుని మాటను గౌరవించింది, లక్ష్య పెట్టింది. అది లక్ష్య పెట్టడం విధేయత. 5 ఫిఫ్త్ వన్ ఏంటి? విరిగింది, నలిగిపోయింది. తను తన స్వాధీనంలో ఉంచుకుంటూ పనిచేసింది. లోకంలో అప్పుడప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడరా అనుకుంటారు. మరి నీ శరీరం దగ్గర ఉందా అని అంటారు. చాలా మంది అదుపు తప్పి ఉంటారు. అదే జీవితంలో చనిపోయిన యవన జీవితం అలాంటి వారిని ఈ దినాల్లో లోకంలో చూస్తే తన జీవితాన్ని నలగొట్టుకుంది. ఎవరు? ఎంత నలిగిపోయిన విధేయత. అప్పుడు నీ జీవితాన్ని ప్రభు ఏం చేస్తా ఉంటాడు? కడతాడు. ప్రభు కడతాడు. ప్రియ స్నేహితుడా, సహోదరి, రూతు వలె నీ జీవితాన్ని నీ స్వాధీనంలో ఉంచుకో. 6ది 6th వన్ ఏంటంటే ఆమె సహవాసంలో ఉంటుంది, పనికత్తెల దగ్గర ఉంటుంది. ఎక్కడికి చేర్చబడింది? చెప్పండి, ఎక్కడికి వచ్చింది? చూడండి అన్నమాట. ఋతు గ్రంథం 6 ఏం చేసిందామే? పనికత్తెల యొద్ద నిలకడగా ఉండమని చెప్పారు. ఎక్కడికి వచ్చారు? చాలా మందికి స్థిరత్వం లేదు, విశ్వాసంలో స్థిరత్వం ఉండదు, జీవితంలో స్థిరత్వం ఉండదు, ప్రార్థనలో స్థిరత్వం ఉండదు. క్రైస్తవ జీవితమే ప్రజలందరూ కూడా సంచారమైన మనసు కలిగి ఇచ్చలు ఉంటారు. కూర్చుంటే తన పనికత్తెల దగ్గర ఉంటూ ఉన్నది. కుటుంబ సంఘంలో నిలకడ ఉంటుందా? నీ కుటుంబంలో నిలకడ ఉంటుందా? సహవాసం ఉంటుందా? కుటుంబ ప్రార్థన, ఉదయం సాయంత్రం కుటుంబ ఆరాధన అనేది నీటిలో ఉదయం సాయంత్రం మధ్యాహ్నం దావీదు వలె బైబిల్ చదివినప్పుడు, ఇస్సాకు వలె బైబిల్ ధ్యానం చేసినటువంటి అనుభవం. ఆమె పనికత్తెల దగ్గర ఆ నడవడిని, ఆ క్రమాన్ని ఆమె నేర్చుకుంటుంది. ఇది నేను కూడా నేర్చుకుంటాను. సమయం చూద్దామండి. ఆమె సహవాసంలోకి వచ్చింది. తర్వాత ఏం చేసింది? రండి, ఆమె విధేయత సహవాసములో ఉంటుంది. రండి, ఋతు గ్రంథం 8వ అధ్యాయం 2వ అధ్యాయం 8వ అధ్యాయం 8వ వచ్చింది. అప్పుడు బోయజు రూతు అప్పుడు వారి
9వ వచనం, వారి కోలు చేను కనిపెట్టి వారిని వెంబడించు. 7వ తలంపు ఏంటంటే ఆమె ఉన్నటువంటి విధేయత వారిని వెంబడించడం. ఏం చేయాలా? వారిని వెంబడించడం, దేవుని వెంబడించడం, వాక్యాన్ని వెంబడించడం, వాక్యాన్ని వెంబడించి నడుచుకోవడం. మనసాన్ని యోర్దాను దాటించినప్పుడు యెహోషువ ఒక మాట చెప్పాడు చూడండి. ద బుక్ ఆఫ్ జాషువా, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం అనుకుంటాం చూడండి. ద బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 3 వర్స్ 4 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. మీకు దానికి దాదాపు 2000 మూరల వెడమడవలను మీరు వెళ్ళు త్రోవ, మీరు ఇంతకు ముందు వెళ్ళింది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టవలని కనుక ఆ మనస్సును సమీపంగా నడవరాదు. చూసినారా ప్రియా శ్రేష్ఠ సహోదరి, మీరు వెళ్ళిన త్రోవ ఇంతకు ముందు వెళ్ళినది కాదు. మోయాబులో వెంబడించడం తెలుసు రూతుకి, అర్థమన్నా? మోయాబు ప్రాంతాలు తెలుసు రూతుకి, కానీ యెరూషలేము ప్రాంతాల్లో వచ్చింది కొత్తగా. అందుకని ఇప్పుడు ఏం పట్టాల్సి వచ్చింది? గుర్తుపట్టాల్సి వచ్చింది. ప్రభు మార్గాలను గుర్తుపట్టాలి, ప్రభు మార్గాలను వెంబడించాలా. అందుకని రూతులో ఉన్నటువంటి 7వ తలంపు ఏంటంటే ఆమె వారిని వెంబడిస్తా ఉంది. ఎవరిని వెంబడిస్తున్నావు? లోకాన్ని వెంబడిస్తున్నావా? లోకంలో అంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవబిడ్డలో నష్టపోతావు. బోయేసు పరిగెత్తారు, సంఘము, పరిచారకులు, సహోదరులు, సేవకులు దేవుని వాక్యాన్ని పై వెంబడించు. రూతు ఏం చేసిందంటే ఏం చెప్పింది? బోయేసు మాటను బట్టి వారిని వెంబడిస్తూ వచ్చింది. ఇది నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? నీ నడిపింపు కరెక్ట్ కాకపోతే నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావో తెలుసుకుంటే బ్రహ్మపరిచే ఆత్మ లోకంలో ఉంటున్నది. జాగ్రత్త. అవిశ్వాసులైన మనోనేత్రాలకి, వారి మనోనేత్రాలకి సాధారణ గుడితనం కలిగేస్తా ఉన్నాడు. గుడితనంలో వెంబడిస్తున్నారని పరీక్షించుకుందాం. నువ్వు నేను కూడా ఈ 7వ తలంపు జాగ్రత్త. మొదటిది ఫైనల్ కన్క్లూజన్. మొదటిది ఆయన మాటని బట్టి విధేయత చూపించింది వయసు. సెకండ్ వన్ ఏంటి? విధేయత నేర్చుకుంది. ఏం చేసింది? 3వది ఏం చేసింది? థర్డ్ వన్ విరిగిపోయింది. అని శ్రమపడడం నేర్చుకుంటూ వచ్చింది. 4th వన్ ఏంటి? రూతు విధేయతలో ఆయన మాటను లక్ష్య పెట్టింది. అది విధేయత. బోయేసు మాటను గౌరవించింది. 5th వన్ ఏంటి? నలిగిపోయింది. నలిగి తన శరీరాలతో స్వాధీనం ఉంచుకుంది. 6th వన్ ఏంటి? సహవాసంలో వచ్చేసింది. పనికెత్తల దగ్గరికి వచ్చేసింది. 7th వన్ ఏం చేసింది? వారిని వెంబడించింది. నువ్వేమో వెంబడిస్తున్నావు? ప్రార్థన చేయబోతున్నావు, పరీక్షించుకో. ప్రభువులలో పాల్గొనబోతున్నావు. నీ జీవితం ఋతువులే విధేయత కలిగి ఉందా? పరీక్షించుకో, లోపడదాం, ప్రభువుకు అప్పగించుకో. అలాగో ప్రభు మనకు సాయం చేయదు కాక